ఎవర్వుడ్ అనే చిన్న ప్రశాంతమైన గ్రామంలో లియో అనే ఆసక్తికరమైన బాబు ఉండేవాడు. లియో 12 వయస్సు, ప్రకాశవంతమైన కళ్లతో, సాహసానికి మక్కువ ఉన్నవాడు. అతను తరచూ ఉత్కంఠభరితమైన సాహసాలలో పాల్గొనేవాడు. అతని ఇష్టమైన పని ఎంచాంటెడ్ ఫారెస్ట్ అనే అడవిని అన్వేషించడం. ఇది ఎవర్వుడ్ గ్రామం చివరిలో ఉన్న భారీ, రహస్యమైన అడవి. అక్కడ పురాణాలు దాగిన ఖజానాలు మరియు పురాతన రహస్యాలు వెళ్ళని విధంగా ఎంచాంటెడ్ ఫారెస్ట్లో లోతుగా వెళ్లాలని నిర్ణయించాడు. స్నాక్స్, టార్చ్ మరియు అతని నమ్మకమైన దిక్సూచితో బ్యాక్ ప్యాక్ తీసుకుని ప్రయాణం ప్రారంభించాడు. అడవి గుబురుగా, ఆకాశాన్ని తాకి చెట్లతో నిండి ఉంది. పక్షుల కలకలరావం మరియు ఆకులు కదలుతున్న శబ్దంతో వాతావరణం అతను ఎప్పుడు చూడని ఒక పాత, దొర్లిన మార్గాన్ని కనుగొన్నాడు. ఆసక్తిగా అతను ఆ మార్గాన్ని అనుసరించాడు. అది అతన్ని ఒక పెద్ద, పురాతన మామిడి చెట్టుకు తీసుకెళ్ళింది. ఆ చెట్టుపై ఒక ప్రత్యేకమైన చిహ్నం చెక్కబడి ఉంది. ఆ చిహ్నం కళ్లతో సూర్యరశ్మి రూపంలో భయంకరంగా ఒక స్పైరల్ మెట్ల సొరంగం కిందకు చీకటిలో దిగుతోంది. లియో టార్చ్ ఆన్ చేసి జాగ్రత్తగా మెట్లను దిగాడు. లోతుగా వెళ్లిన కొద్దీ గాలి